నిర్మల్ జిల్లాలో కాసేపట్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయ సంకల్ప బస్సు యాత్రను బైన్సా నుంచి అస్సాం సీఎం ప్రారంభించనున్నారు. ముందుగా బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ యాత్రను బాసర నుంచి 300 బైక్లు 600 మంది కార్యకర్తలతో బైన్సా వరకు బైక్ ర్యాలీగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో సుమారు 8,000 మంది బీజేపీ కార్యకర్తలతో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. చెప్పండి అరుణ్, ఇక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల విజయ సంకల్ప యాత్ర ఏ సమయానికి ప్రారంభం కానుంది? ఈ సభకు ఎవరెవరు బీజేపీ నుండి హాజరు కానున్నట్టు తెలుస్తుంది? షార్లీ, ఏదైతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో విజయ సంకల్ప బస్ యాత్రకు ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అటు కేంద్ర మంత్రి ఏదైతే కిషన్ రెడ్డి ఉన్నాడో ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సంకల్ప యాత్ర అయితే ప్రారంభమవుతుంది. అక్కడ ఏదైతే కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మరి ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే పార్లమెంట్ సోయం బాపురావు మరియు ఏదైతే ఆదిలాబాద్ లో ఈసారి అద్భుత 3 నుంచి 4 సీట్లు ఆ బీజేపీ వాళ్ళకు వచ్చాయి, ఎమ్మెల్యేలకు వచ్చాయి. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ పింటూర్ మరియు ముద్దల ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజన్ కుమార్ రెడ్డి మరియు దీనికి సంబంధించిన ఎంపీ స్వయం బాపురావు ప్రత్యేక పూజలు చేసి విజయ సంకల్ప బస్ యాత్రను అయితే ప్రారంభించారు. చాలు. థ్యాంక్ యూ అరుణ్.